హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీ విద్య ఉపాసకులు మణికంఠ శర్మ గారు. వారిని అడిగి మనకున్న సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే గురుదేవా. ఈశ్వరార్పణమస్తు. చెప్పండి గురుదేవా, చాలా మంది గ్రామ దేవతలకి జంతు బలిస్తారు. ఒకప్పుడు మనిషిని కూడా బలిచ్చేవాళ్ళంట. అసలు జంతు బలికి నరబలికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏ ఏ సందర్భాల్లో ఇస్తుంటారు? వాస్తవానికి ఏమిటంటే జంతు బలి అనేటువంటిది పూర్వకాలంలో రాజు ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి దండెత్తేటప్పుడు అమ్మవారిని ధ్యానం చేసి దున్నపోతులనో లేకపోతే మేకలనో ఇవి కట్ చేసేవారు. ఇలా చేసేటప్పుడు ఏమన్నా ఇప్పుడు చాలామందికి ఎరుపంటే భయం, రక్తం చూడగానే కొంతమంది కళ్ళు తిరుగుతుంది. సైన్యంలో అటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, అవతల వ్యక్తిని ఎలా చంపుతాడు? చంపలేడు. కాబట్టి సైన్యం అందరూ చూస్తూ ఉండగా ఒక దున్నపోతుని అమ్మవారికి బలి ఇవ్వడం వల్ల ఆ రక్తం పడి అది కొట్టుకుంటున్నా సరే ధైర్యంగా దృఢంగా నిలబడగలిగితేనే నువ్వు యుద్ధంలో నిలబడగలవు అని చెప్పి ఆ వ్యవస్థని ఏర్పాటు చేస్తారు. అయితే దాన్ని పారిపర్యంగా అమ్మవారికి జంతు బలి ఇవ్వడం అనేటువంటిది తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే మనలో ఆ ఎదుటి వ్యక్తిని సంహరించినా కూడా కనికరం అనేటువంటిది ఉండకూడదు అని చెప్పి రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గ్రామ దేవతకి నమస్కారం చేసుకుని అమ్మవారి ఆశీస్సులతో ప్రయాణం కట్టేవారు. తర్వాత ఇదంతా ఇలా జరుగుతున్నప్పుడు నరబలి అనేటువంటిది ఎందుకు ప్రారంభమైంది అంటే క్షుద్ర దేవతలకి ఆవాహితం చేసుకున్నప్పుడు ఇతను పెట్టేటువంటి నైవేద్యాలు ఏదైతే ఉందో దాని మీద రక్తపు చుక్క వేయడం కానీ లేకపోతే రక్తాన్ని చూపించడం కానీ జరుగుతుంది. ఒక జీవి తన యొక్క మనసును మార్చుకునేటువంటి వ్యవస్థ ఉండదు. ఇప్పుడు మీకు పులిహోర అంటే ఇష్టం అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ పులిహోరకి ఇస్తారు. అలా నరబలి అనేటువంటిది ఇవ్వాలి అంటే అమావాస్యలో జననం, నక్షత్రాలు అన్ని 28 నక్షత్రాలండి, వాస్తవానికి 27, అభిజిత్ నక్షత్రంతో కలిపి 28. ఈ 28 నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు వారు మాత్రమే ఈ నరబలికి ఉపయోగపడతారు. కానీ ఈ రోజుల్లో ఎవ్వరూ నరబలి ఇవ్వడం లేదు. నరబలి అసలే అనేటువంటిది కాన్సెప్ట్లోనే లేదు. చాలా మంది తెలియక నరబలి చేస్తే అమ్మవారు మనకి వచ్చి ఏదో ధనం ఇచ్చేస్తుంది అనుకుంటున్నారు, కానీ నరబలిని అమ్మవారు స్వీకరించదు. అలాంటివి ఈ రోజుల్లో అటువంటి బలులు లేవు. జంతు బలి, మేక, కోడి, ఆంబోతు ఇటువంటి బలులు ఇస్తూ ఉంటారు. సనాతన ధర్మం మారుతూ ఉండడం వల్ల కొన్ని గ్రామాల్లో జంతు బలిని కూడా ఆపి దాని యొక్క రూపాన్ని తయారు చేసి బలిస్తున్నారు. ఇలా కూడా చేయొచ్చు, కానీ జంతు బలి కూడా ఇవ్వడం అనేటువంటిది సహించదు. సాక్షాత్తు వికటకవి మేకపిల్లని బలిస్తున్నప్పుడే తీసుకురావడం వల్ల అమ్మవారిని ధ్యానం చేసి నువ్వేమమ్మవారు, ఆవిడేగా సృష్టించింది, నువ్వేమమ్మవారిని తిట్టడంతో అతన్ని ప్రసన్నరాలైంది. అమ్మవారు ఎప్పుడు కీడు కోరుకోదు, కానీ మనం దృఢంగా ఉండాలి అనేటువంటి విషయం, ఏదొచ్చినా భయపడకూడదు అనేటువంటి వ్యవస్థతో మాత్రమే అందరూ చూస్తుండగా బలులు అనేటువంటి ఇచ్చారు. దానివల్ల మనలో ఒక ధైర్యం మేలుకుంటుంది అనేది లెక్క. ఈ రోజుల్లో మాంసాహారం అందరూ తినటం మొదలుపెట్టారు. మాంసాహారం తినటం తప్ప మన శాస్త్రాల్లో దాని గురించి ఏమని చెప్పారా? వాస్తవానికి శాస్త్రంలో మాంసాహారం తినండి తినకూడదండి అనేది లేదు. మనకి ఏదైతే ప్రాప్తిస్తుందో దాన్ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి, అయ్యా ఈ రోజున నా 5,000 నోట్లోకి వెళ్ళడానికి ఈ పదార్థం నాకు లభించినందుకు పరమశివ నీకు నమస్కారం అని చెప్పుకుని స్వీకరించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అది విషయం. అయితే మాంసం వేలే తినాలా వేల తినకూడదా అనేటువంటిది నియమం శాస్త్రంలో ఎక్కడా లేదు. కానీ మాంసం తినడము, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, ములక్కాడ ఇటివి రజోగుణాన్ని పెంచుతూ ఉంటాయి. దీనివల్ల మనం చేయవలసినటువంటి జపంలో లేదా మనం సాధన చేస్తున్నప్పుడు మన ఆలోచన వక్ర దృష్టికి వెళ్తుంది. కాబట్టి నాలిక బంధపడుతుందండి. నాలిక మందమైపోతే మంత్రస్పష్టత రాదు. ఈ యొక్క మాంసం భుజించడం వల్ల నాలిక ఏమవుతుంది అంటే బొద్దు బారిపోతుంది. దానివల్ల పదాలు తిరగక చెప్పవలసిన దానికంటే వేరే మంత్రంగా అది అయిపోతుంది. దానివల్ల మేలు కంటే కీడు ఎక్కువ వస్తుంది. కాబట్టి కొంతమంది మీరు శివరాత్రులు నాకు ఉపవాసం ఉండండి, నమ శివాయ నమః అనాలి. ఓ నమ శివ నమ శివ నమ శివ నమ శివ ఇది కాదండి, ఓం నమ శివాయ నమః ఇంత స్పష్టతగా చెప్పాలి. అంటే ఉదయం నుంచి నువ్వు ఏమీ స్వీకరించకుండా కేవలం పాలు పళ్ళు తినడం వల్ల నాలిక కాస్తంత ఆ పదాన్ని పలకడానికి అలవాటు పడుతుంది. మాంసం తింటూ
ఉప్పు కారాలు ఎక్కువగా తింటూ దీనివల్ల నాలిక మందమారిపోయి పదాలు మారిపోతే అర్థాలు మారిపోతాయి అని చెప్పి కొన్ని వర్ణం వారు మేము తినకుండా సాధన చేస్తూ సంస్కృతిని పెంచుతూ వేదఘోష చేస్తాము అని చెప్పి మాలాంటి బ్రాహ్మణోత్తములు ఏం చేశారంటే మధ్య మాంసాలని తెగించి చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో కొంతమంది భుజిచ్చేస్తున్నారు. దీనివల్ల మంత్రం యొక్క స్పష్టతని కోల్పోతున్నాం. దానివల్లే చాలా విధి విధానాలైనటువంటి గొడవలు రావడానికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. మీరు ఒక వ్రతం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి వ్రతం చేస్తారు. ఒక దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసిన తర్వాతనే మీరు అక్కడ ప్రసాదం స్వీకరించిన తర్వాతే బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తారు. తిరుపతి వెళ్ళారు, నారాయణ దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ ప్రసాదం నోట్లో వేసుకుని అప్పుడు టిఫిన్లకు వెళ్తుంటారు. ఇలా మన యొక్క నాలికని స్పష్టత కొరకు మాత్రమే మధ్య మాంసాలు భుజించొద్దు అనేటువంటి వ్యవస్థ చెప్పారు. ఓకే గురుదేవ, మీరు ఒక శివభక్తులు మరియు అమ్మవారి ఉపాసకులు, నిరంతరం శివనామస్మరణ అమ్మవారి నామస్మరణ చేస్తూ జీవిస్తున్నారు. అయితే మన తెలుగు సినిమాలో ఒక సినిమా శివుడి గురించి అంటే కన్నప్ప గురించి, మహాశివభక్తుడైన కన్నప్ప గురించి వస్తుంది. ఆ సినిమా ట్రైలర్ మీరు చూసారా? అది ఎట్లుంది? వాస్తవానికి సినిమా ట్రైలర్ చూశాను. అందులో ఇప్పుడు వరకు ఏంటంటే చాలా ట్రెండింగ్ ఏమవుతున్నాయంటే అందులో ఒక రొమాంటిక్ సాంగ్స్ పెట్టారు, ఇది పెట్టారు అని. వాస్తవానికి కామగాని వాడు మోక్షగామి కానేరడు అని సామెత. అవును, గౌతమ్ బుద్ధుడు కూడా వివాహం చేసుకుని కుమారుని కనిన తర్వాత తను ఇది కాదు అని చెప్పి తన జ్ఞానాన్ని పొందించుకోవడానికి వెళ్ళాడు. అవును. అయితే ఈ సినిమా వరకు చెప్పుకోవాలి అంటే భక్త కన్నప్ప ఎప్పుడూ కూడా రతి మీద అంటే స్త్రీ వ్యామోహం కానీ ఎప్పుడూ లేదు. అలాగని చెప్పి ఏ యుద్ధాలు వీరులతో పోరాడిన యుక్తము లేదు. ఓకే, అతను కేవలము తన యొక్క సంసారాన్ని చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళి వేటాడి తన భార్యకి పెట్టి తను భుజిస్తూ ఉండేవాడు. ఇదే లెక్క. మనకి ఏది దొరికిందో అది మాత్రమే నైవేద్యంగా పెట్టాలి అనేటువంటిది లెక్క. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఈరోజు పూజ చేయడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు ఏం చేస్తూ ఉంటాను, నా మనసుని ఒక పుష్పంగా సమర్పిస్తున్నాను స్వామి అంటాం. ఏదో 4 రకాల పువ్వులు దొరికాయి, పువ్వులతో పూజ చేస్తూ ఉంటాం. ధనవంతుడు ఇంకా ధనవంతుడు బంగారు పుష్పాలతో పూజ చేస్తాడు. పూజ ఎలా చేసినా చేయవలసింది అమ్మవారికే అయ్యవారికే. ఇలా భక్త కన్నప్ప సినిమాలో ఏంటంటే వాస్తవం కంటే అవాస్తవాలు ఎక్కువగా ఉన్నాయేమో అని నా అభిప్రాయం. సినిమా చూస్తే కానీ మనం పూర్తి వివరణ నిర్ధారణలోకి రాలేం. కాకపోతే ఈ యుద్ధాలు చూసుకుందాము, ఎంతమంది అన్నారా అనివ్వండి, ఇది అంతా కూడా కాదు ఏమో అని నా యొక్క జ్ఞాన పరిమాణం. భక్త కన్నప్ప అనేది పూర్తి డైవర్షన్లోకి వెళ్ళడానికి తను ఏ విధంగా నాయకత్వం వహించాడు, ఏ విధంగా తన యొక్క భార్యా పిల్లల్ని పోషించుకున్నాడు, ఆ తదనంతరము ఏ విధంగా మారాడు, ఈ వ్యవస్థలోకి వెళ్ళడమే కరెక్ట్. భక్త కన్నప్ప అనేటువంటిది మహాశివుని యొక్క పరమభక్తుడు. గురుదేవ, భక్త కన్నప్ప సినిమా షూటింగ్ కూడా ఫారిన్ కంట్రీస్లో చేయడం జరిగింది. ఆ వ్యక్తిని అడిగితే అంటే ఆ సినిమా యూనిట్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మన భారతదేశంలో అలాంటి అరణ్యం లేదు కాబట్టి మేము అంత దూరం వెళ్ళి షూట్ చేసామని అంటున్నారు. మన భారతదేశంలో అలాంటి అరణ్యాలు కానీ లేవు అంటారా? భక్త కన్నప్ప సినిమా షూటింగ్కి ఆయన అక్కడికి వెళ్ళడానికి ఆయన బడ్జెట్ లోపమేమో మనకు తెలియదు. వాస్తవానికి ఏంటంటే మన భారతదేశంలోకి మించిన అరణ్యాలు కానీ ఏమీ ఎక్కడా లేవు. మహిమాన్వితమైన ఉన్నాయి. ఉదయగిరి కొండలు ఉన్నాయి, తర్వాత అహోబిలం ఉన్నాయి. షూటింగ్ చేసుకోవడానికి ఇక్కడికి కూడా వెళ్ళి మనం చేసుకోవచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చేసినా దాన్ని మార్చుకోవచ్చు. బడ్జెట్ హైప్గా చూపించుకోవాలి అనుకుంటే ఎక్కడ ఫారెన్ ఎక్కడికన్నా వెళ్ళచ్చు. ఇంతకుముందు విట్లాచార ప్రొడక్షన్ సినిమాలు ఉండేవి. ఇంతకు పాత భక్త కన్నప్ప కృష్ణరాజు గారు నటించారు. మరి అప్పుడు అరణ్యాలకు ఆయన న్యూజిలాండ్ వెళ్ళాడా ఆ రోజుల్లో? ఇప్పుడు ఆ సినిమాను చూడండి, పాత సినిమాలు ఏవన్నా చూడండి, అప్పుడు ఇంత టెక్నాలజీ లేనప్పుడే మన వాళ్ళు అంత చేశారుగా. అప్పుడు అంతవరకు ఎందుకు? అలీబాబా అరడజన్ దొంగలు ఉంది సినిమా, మూసుకోసేసి ఏమంటాడు, అది ఆటోమేటిక్గా అలా మూసుకుంటుంది. ఇదంతా విట్లాచార్య గారు ఆ రోజుల్లోనే చేశారు. మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుడు చూడగానే ఇలా లడ్డు లోపలికి వెళ్తాయి. అవన్నీ సినిమాటికల్ చేయడానికి మళ్ళీ అక్కడ వరకు వెళ్ళక్కలేదు. మన నాలెడ్జ్ని ఉపయోగించుకుని భారతదేశంలోనే చాలా అరణ్యాలు ఉన్నాయి. చేసుకోవాలి అనుకుంటే, మనం హైప్ చూపించుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళచ్చు. గురువుగారు, చాలామంది కూడా ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకి వాళ్ళు ఒకప్పుడు బ్రాహ్మణులను అవమానించే విధంగా ప్రవర్తించారు, దానికోసమే బ్రాహ్మణ శాపం జరిగిందని అంటున్నారు. మీరు ఒక బ్రాహ్మణోత్తముడు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికండి బ్రాహ్మణ్ణి అవమానించకూడదు, బ్రాహ్మణ్
నోటితో మనం ఒక మాట అనిపించుకోకూడదు అనేది ఎందుకు వస్తుంది అంటే, ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, అయ్యా గురుగారు మాకు ఇంట్లో సమస్య ఉంది, మేము ఇలా ఉన్నాము, భగవంతుడికి మధ్యలో మీరు ఉంటారు కదా చెప్పండి అని చేస్తుంటారు. అని ఒక గంట తర్వాత మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోతారు. నిత్యము కూడా నామస్మరణ చేస్తూ ఉదయం 4 గంటలకి నిద్ర లేచి తన కాలకృత్యాలు పూర్తి చేసుకుని చలనక ఎండనక వచ్చి దేవతార్చన పూర్తి చేసి దైవనామస్మరణలోనే ఉంటూ కొంతమంది 11:30, 12ంటికి అన్ని పనులు పూర్తి చేసి దేవాలయం, అయినా బ్రాహ్మడు అక్కడే ఉండి అర్చన చేయాలి. ఆయన లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అర్చన గావిస్తూనే ఉంటాం. లోకా సమస్త సుఖినో భవంతు. చాలామంది ఆటోలో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అన్న నానుడు ఎక్కడి నుంచే వచ్చింది. తిన ఎప్పుడూ కూడా నేను బాగుండాలి పరమశివ అని నమస్కారం చేయడు. మొదట అర్చన యజమానుల గురించి చూసుకుని మమ యజమానస్య అని చెప్తాడు తప్ప మమ అని ఆయన ఎప్పుడు చెప్పుకోడు. మమ యజమానస్య ధర్మపత్ని సమేతస్య కుటుంబస్య సపరవారస్య అని చెప్తుంటాడు. నిత్యము కూడా ఆ నామస్మరణలో ఉన్న బ్రాహ్మడికి మనం ఇచ్చేటువంటి గౌరవం కూడా ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది. అది సినిమాల్లో మనోభావాలు, ఎన్ని సినిమాల్లో బ్రాహ్మణ్ణి ఎన్నో రకాలుగా చూపించారు. ఆ ఒక్కటి అడుక్కు సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి గారిని తన్నుతారు, బ్రాహ్మడే ఆయన వాస్తవానికి బ్రాహ్మడే. కానీ ఏ రోజు ఏ బ్రాహ్మడు కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయని బయటికి రాలేదు. ఈ మధ్యకాలంలో వస్తుంది. ఎందుకంటే సమాజంలో తనకంటూ ఒక గౌరవం కావాలనుకునే వ్యక్తుల్లో బ్రాహ్మణులు కూడా ప్రథమ స్థానం. ఎందుకు అనంటే, మా 7-8 సంవత్సరాల తర్వాత మా పిల్లల్ని తీసుకెళ్ళి వేద పాఠశాలలో జాయిన్ చేస్తామండి. వాడికి క్రికెట్ ఆటలాడడం, వాలీబాల్ ఆడడం ఇవి ఉండవు, సమ్మర్ వెకేషన్స్ ఉండవు. మాకు ఉండేటువంటి హాలిడేస్ ఏంటంటే ఆషాఢం, మూడాల్లో కూడా వేద పాఠశాల జరుగుతుంది. సంక్రాంతి పంపించడాలు ఉండవు. ఎందుకంటే అక్కడ అతనికి పండగలు వచ్చినాయంటే ఎక్కువ పని చేయాలి. పండగ వచ్చిందనుకోండి, మీ ఆడవారు 2 పిండి వంటలు ఎక్కువ చేస్తారు, ఈయన దేవాలయంలో ఇంకో గంట ఎక్స్ట్రా ఉంటాడు. అటువంటి బ్రాహ్మణ్ నిరంతరము గురువుగారు మేము బాగుండాలని అర్చన చేయండి అంటే ఉదయాన్నే అతను అర్చన చేస్తాడు, అతను ధర్మంగా చేస్తాడు. అటువంటి బ్రాహ్మణ్ణి కించపరచడం అనేటువంటిది తగదు. కాబట్టి అతను అంతకు ముందు చేసినటువంటి తప్పిదం యొక్క ఘోష ఖచ్చితంగా బ్రాహ్మణ ఘోష ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా సరే బ్రాహ్మణ్ణి దూషించకండి అనడానికి కారణం ఏంటంటే అతని శ్రమని గుర్తించండి. ఇది మాత్రమే మేము కోరుకునేది. పంతులు ఇలారా, ఇది కాదండి. అయ్యగారు లేదా అతని పేరు తెలిస్తే గురువుగారు లేదా పంతులు గారు అనండి. అలాగే పంతులు అతి ఇత్తి ఇలా ఉండడం వల్ల అసహనానికి కోల్పోయి మనస్ఫూర్తిగా చేయవలసిన ధ్యానాన్ని కూడా చేయడం లేదు. ఇదే విషయాన్ని వీర కుటుంబం వారు కూడా కొద్దిగా అవమానించడం జరిగింది. ఇంకా నిప్పెప్పుడు కూడా మూసుకున్న దాని వైబ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే జరుగుతూ ఉంటుంది. నా సలహా ఏంటంటే, బ్రాహ్మణుల్ని సత్కరించడం వల్ల ప్రతి ఇంటా కూడా దినదిన ప్రవర్ధమని అభివృద్ధి చెందుతుంది. అందుకే మహారాజులు బ్రాహ్మణుల్ని పోషిస్తూ ఉండేవారు. దేవాలయం నిర్మించిన తర్వాత దానికి ఒక పంట పొలాలు ఏర్పాటు చేసి ఈ బ్రాహ్మడు ఉన్నన్ని రోజులు ఆ పంట తినే విధంగా ఏర్పాటు చేసేవారు. ఈ రోజుల్లో దేవాలయాలు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు. అలాగని చెప్పి వారి మధ్య ఉన్నటువంటి, అంటే అందరూ కాదు, కొన్ని దేవాలయాల్లో ఆలయ కమిటీల మధ్య ఉన్నటువంటి గొడవలు బ్రాహ్మణుల మీద రుద్దుతున్నారు. దీనివల్ల జరుగుతున్న విషయం ఇది. ఇది కూడా ఒక కారణంగా చెప్పచ్చు వారికి. అంటే తప్పనిసరిగా బ్రాహ్మణ శాపం అనేది మంచి ఫ్యామిలీకి తగిలి ఉంటుందని. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఎంత కోపంగా ఉంటాడో అంత శాంతిపైపోతాడు వెంటనే. పాల పొంగులా ఉంటుంది బ్రాహ్మణ కోపం. అయ్యా క్షమించండి గురుగారు అని అంటే ఏం లేదే నడవండి అంటాడు. కాబట్టి మరొక్కసారి ఆలోచించుకుని బ్రాహ్మణ సత్కరిస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మోహన్ బాబు గారు వీరందరూ కూడా ఒకసారి ఆ సినిమాలో జరిగిన తప్పిదం వల్ల బ్రాహ్మణులు కొంచెం, ఆయన ఎన్నో దానాలు చేశారు. సాయిబాబా అంటే మోహన్ బాబు గారికి వెళ్ళలేనటువంటి విధానం. దాంతోపాటుగా మిగిలిన వారిని కూడా గుర్తిస్తే బాగుంటుందని వ్యక్తిగత అభిప్రాయం అంతే. గురుదేవా, పల్లెటూరులోకి మనం అడుగు పెట్టగానే 3 దారులు కలిసే చోట ఎర్రముద్ద, పచ్చముద్ద, తెల్లముద్ద ఇది పెట్టిపోతున్నారు. అసలు ఈ ప్రక్రియ ఏంటి? ఇందాక మీకు నేను మ్యాజిక్ల గురించి చెప్పాను. వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్, రెడ్ మ్యాజిక్, ఎల్లో మ్యాజిక్. ఈ మ్యాజిక్లు అనేటువంటివి ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ని తీయడానికి ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు పిల్లవాడి సరిగ్గా భోజనం చేయకపోతే అన్నం వండి అందులోటి ఎర్రటి ముద్దని
పసుపు ముద్దని తెల్లటి ముద్దని పెడతారు. తెలుపు మనశ్శాంతి ఉండడానికి, ఎరుపు శత్రు నాశనాన్ని పోవడానికి, పసుపు తన శరీరాన్ని రక్షించడానికి. అందుకోసం చాలా వరకు పిల్లలకి వచ్చేసరికి ఏంటంటే ముందు ఎద్దు బాగుంటే ఎద్దు ఇంకోసారి వస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలని, శరీరానికి ఒక కవచం లాంటిది ఏర్పడాలని పసుపు ముద్దను దిష్టి తీస్తారు. మనల్ని చూసి ఇబ్బంది పడుతున్నటువంటి వారి యొక్క దోషాలు పోవాలని ఎర్రటి ముద్దను దిష్టి తీస్తారు. తెలుపు వచ్చేసరికి ఈ పిల్లవాడికి ప్రశాంతమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉండాలని తెల్లటి ముద్దను చేసి 3 రోడ్లు కూడలి మధ్యలో ఆ వ్యవస్థను పెడుతూ ఉంటారు. 3 రోడ్లు కూడాలి అనేటువంటి ట్రయాంగిల్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఒక వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతుంది. అవును. ఆ యొక్క బిందు స్వరూపం మమ్మల్ని, మా కుటుంబాన్ని రక్షించాలి అని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు. ఇది ఆ యొక్క ముద్దల యొక్క వ్యవస్థ. ఓకే గురుదేవా, ఇప్పుడు అందరూ తీసుకోవచ్చా, లేకపోతే ఎవరైనా పూజారి చెప్తేనే ఈ ప్రక్రియ చేయాలా? కొంతమంది పిల్లలు ఫంక్షన్లకు తీసుకెళ్తుంటారు తల్లులు. అటువంటి అప్పుడు ఏంటంటే వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వీడు బాగానే తింటున్నాడు, బాగా తినేస్తున్నాడు అని ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే ఐస్ క్రీమ్స్ ఇవి ఎక్కువ తినడము, కొన్ని కళ్ళు మంచిగా ఉండకపోవడము, కళ్ళ దిష్టి తగలడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటిది బ్రాహ్మడే చెప్పాలని రూల్ లేదు. మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీ పిల్లలు సాయంత్రం వచ్చినప్పుడు దిష్టి తీసేసి, నన్ను అడిగితే 3 రోడ్లు కూడల్లో కంటే ఏదన్నా చెరువులు లాంటివో లేకపోతే దూరంగా ఉన్న చోట పారేయడం మంచిది. 3 రోడ్లు కూడలు పెడితే మీలాంటి వాళ్ళు మళ్ళీ అటు నుంచే ప్రయాణం చేయాలి. మళ్ళా మనం బాగుండాలి, పక్కవాడు బాగుండాలి అనుకుని దాన్ని కొంచెం దూరంగా ఎక్కడన్నా పారేస్తే మంచిదని అభిప్రాయం. ఇది బ్రాహ్మడే చెప్పాలని రూల్ ఏం లేదు. చిన్నపిల్లలు ఒకవేళ ఆడుకుంటున్నప్పుడు పడిపోయాడండి పిల్లాడు, అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న రాయి తీసుకుని, ఏదో ఒక రాయి, చిన్న రాయి తీసుకుని, బొమ్మరాయి లాంటిది పిల్లాడి చుట్టూ తిప్పేసి పారేయాలి. అలా పాడేయడం వల్ల మళ్ళీ ఇంకొకసారి పడితే అక్కడ దెబ్బ తగలదు. ఫస్ట్ టైం పడినప్పుడు కాలు దెబ్బ తగిలింది అనుకోండి, రెండోసారి కూడా అదే కాలు మీద తగిలింది అనుకో, కాలు ఉండదు. పిల్లలు నాకు ఆడతారు, పడిపోతారు. మళ్ళా పడినప్పుడు ఆ దెబ్బ మీద దెబ్బ తగలకుండా ఉంటుంది అనే లెక్కతోటి రాయి తీసి పాడైంది అంట. ఇది పాత కాలాల నుంచి వస్తున్నాయి.